ఒక్క గంట కష్టపడితే 10 రోజులకు సరిపడా స్నాక్స్ చేసుకోవచ్చు ఈజీగా. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకే మెటీరియల్తో 2 రకాల స్వీట్స్ చేసుకుందాము. అవి ఏంటో చూద్దాం పదండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, 1 కప్పు కోవా, 1 కప్పు నువ్వులు, 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు బాంబే రవ్వ, సూజీ అంటారు కదా, 2 కప్పుల షుగరు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కప్పు అటుకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోయినాయి. తీసేసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకొని చపాట అనేట్టు డ్రై రోస్ట్ చేసుకొని బేసన్లో పోసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకొని దూరగా వేగేట్టు డ్రై రోస్ట్ చేసుకొని బేసన్లో పోసుకోవాలి. తర్వాత సూజీని వేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని బేసన్లో పోసుకోవాలి. పల్లీలు వేసుకొని సన్న మంట మీద వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నిదానంగా. చూడండి, వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో పోస్తున్నా. ఇంకా లాస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేయించేసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అటుకులు జార్లో పోసుకొని సన్న రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పట్టుకొచ్చిన ఇది కూడా బేసన్లో పోసేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను కూడా పొట్టుతోనే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకొని బేసన్లో పోసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం తీసుకున్న 2 బౌల్ల షుగర్ను మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకొని బేసన్లో పోసేసుకోవాలి. అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ కోవా. ఇది నేను చేసుకున్నదే అండి, హోమ్ మేడ్ కోవా. ఇది కూడా బేసన్లో వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కు పట్టేట్టుగా మంచిగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూడండి, అన్ని కలిపేసిన. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుసుగానే ఉంటాయి. లాస్ట్ ఇంగ్రీడియంట్ వేయించుకున్న సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ కూడా వేసి అన్ని ఒకసారి బాగా కలుపుకుంటే చూడండి పౌడర్ ఈ విధంగా కనిపిస్తుంది. రెడీ చేసుకున్న పౌడర్ లో సగం తీసి పక్కకు పెట్టుకొని సగంతో మట్టుకే లడ్డూలు చేసుకోవాలి. మిగతా సగాన్ని కర్జలు చేస్తా. ఒక 1/2 కిలో నెయ్యి వేడి చేసిన. నేను బాగా వేడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం నెయ్యి కరిగితే చాలు. కరిగించుకున్న నెయ్యిని బేసన్లోని ఇంగ్రీడియంట్స్లో పోసుకొని ముద్దకొచ్చేంత వరకు ఎంత నెయ్యి పడితే అంత నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. తప్పకుండా 350 గ్రామ్స్ నుంచి 1/2 కిలో నెయ్యి అయితే పడుతుంది. హోమ్ మేడ్ నెయ్యే పోసుకోవాలండి, ఎందుకంటే మనకు చాలా నెయ్యి పడుతుంది కాబట్టి హోమ్ మేడ్ నెయ్యితోనే చేసుకోవాలి. బయట నెయ్యితో మట్టుకు అస్సలు చేసుకోవద్దు కొన్న నెయ్యితో. చూడండి, ఇప్పుడు మనం పోసిన నెయ్యి సరిపోయింది, లడ్డూలు కట్టొస్తుంది. ఇదే విధంగా 1 by 1 అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. నేనైతే మీడియం సైజులో చుడుతున్నా. లడ్డూలు చుడుతుంటే చేతులకు పౌడర్ అతుక్కపోతుంటది. మధ్య మధ్యలో చేతులకు కొంచెం నెయ్యి రాసుకుంటూ చుట్టుకుంటే అతుక్కోదు. చాలా టేస్ట్ ఉంటాయండి. టేస్ట్ ప్లస్ హెల్దీ. మనం అన్ని హెల్దీ ఐటమ్స్ వేసినాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటారు. రోజు ఒక్కటి తిన్నా సరిపోతుంది మన బాడీకి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అన్నీ వస్తాయి లడ్డూలతో. నువ్వులు వేసినాం కాబట్టి ఐరన్ కూడా వస్తుంది. కొంచెం ఓపికతో వేసుకుంటే 15 రోజులు తినొచ్చు ఈజీగా. పిల్లలకు రోజు 1 కానీ 2 కానీ ఇవ్వండి. చూడండి, అన్ని లడ్డూలు అన్ని అయిపోయినాయి చుట్టడము. లాస్ట్ ఇది ఇంకా అయిపోయినాయి. చూడండి, ఇన్ని అయినాయి. ఎట్లా కనిపిస్తున్నాయండి హెల్దీ లడ్డూలు. కొద్దిగా ఓపిక వేసుకొని పిల్లలకు పెట్టండి. పెరిగే పిల్లలకు చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. టేస్ట్ చూడమని పెట్టినా తింటున్నారు. నాకైతే కొద్దిగా షుగర్ ఎక్కువైనట్టు అనిపించింది. మీరు కావాలంటే తగ్గించేసుకోండి. చాలా బాగున్నాయి. కొంచెం స్వీట్ ఎక్కువైనా ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి. షుగర్ ఎక్కువైంది కదా, చాలా తీయగానే కొంచెం తక్కువ ఇస్తుంది. ఆయనకు షుగర్ ఎక్కువైతేనే ఇష్టము, అందుకోసం బాగా నచ్చింది, మంచిగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాంతో కర్జలు చేసుకుందాము. డబ్బాతో 3 డబ్బాల గోధుమ పిండి పోసి చిటికెడు సాల్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి పూరి పిండిలాగా గట్టిగా తడుపుకొని పిండి పైన కొద్దిగా నెయ్యి రాసి మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మైదాతో కూడా చేసుకోవచ్చు ఇది, కానీ హెల్త్కి మంచిది కాదు. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి పిండి అంతా మంచి సాఫ్ట్ గా అయింది. పిండిని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి పూరి సైజులో. కొద్దిగా నెయ్యి రాసుకొని పూరీలాగా లాటించుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో లాటించుకోవాలి. ఇది కర్జలు చేసే ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అంతా అంటే అంచులకి మధ్యలో కొద్దిగా లైట్ గా నెయ్యి రాస్తే మనం దానిపైన పూరి వేస్తే అతుక్కోదు. అంటే ఫ్రేమ్ పైన పూరి వేసిన మనము డబ్బాలు తీసి పక్కకు పెట్టుకున్న లడ్డూలు చేయగా మిగిలిన పౌడర్ ను ఒక పూరిలో 2 స్పూన్లు వేసుకొని పూరిని మలిచి కర్జల ఫ్రేమ్ తో ఒత్తితే కర్జ అవుతుంది. చూడండి, ఈ విధంగా దీన్ని తీసి చాటలో పెట్టుకోవాలి. అట్లనే మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు. ఎన్ని కర్జలు అంటే అన్ని కర్జలు సేమ్ ఇదే విధంగా. మీకు ఇంకో కర్జ కూడా చూపిస్తున్నా. సేమ్ అట్నే పూరి వేసుకొని కర్జల ఫ్రేమ్లో పెట్టుకొని 2 స్పూన్ల పౌడర్ వేసుకొని
పూరి చుట్టూ కొన్ని వాటర్ పెట్టుకొని పూరిని మలుస్తే ఇంకా అసలు విడిపోదు, గట్టిగా మతుక్కుంటది. ఈ విధంగా కర్జలు చేసే ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు చేతులతో కూడా చేసుకోవచ్చు. చేతితో అల్లుకోవాలి. నేను చూపిద్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను, చూపించలేదు. అది కూడా ఈజీయే కానీ కొంచెం టైం పడుతుంది. దీనంత తొందరగా అవ్వదు. ఇంకొక పూరి కూడా చేసి చూపిస్తున్నా చూడండి. చిన్న పిల్లలు కూడా, కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద అత్తమామల మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకోవచ్చు. ఏ దినాలనిపిస్తే అది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి అన్నీ చేసేసిన, చాట మొత్తం నిండిపోయింది. ఇంకా ఇప్పుడు చేసినవి పెట్టడానికి ప్లేస్ లేదు, అందుకని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెడుతున్నా. కర్జలు మొత్తం చేసేసిన, ఇది లాస్ట్ కర్జా. చూడండి పిండి కరెక్ట్గా సరిపోయింది, పౌడరు కరెక్ట్గా సరిపోయింది. పిండి మిగలేదు, పౌడర్ కూడా మిగలేదు, ఏది మిగలేదు. మన పైన భగవంతుని అనుగ్రహం ఉంటే ఇదే కాదు ఏదైనా కూడా, ఏ పని చేసినా కూడా ఇదే కరెక్ట్గా అవుతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు ఈ కర్జలను మనము నూనెలో వేయించుకుందాము. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టిన, ఆయిల్ మరీ బాగా కాగద్దు, కొంచెం వేడి కాగానే చేసుకున్న కర్జలో 4 వేసిన నూనెలో. చూడండి చిన్న మంట మీదే కాలుస్తున్నా, పెద్ద మంట మీద కాలుస్తే పైన తొందరగా ఎర్రగా అయిపోతాయి, మెత్తగా ఉంటాయి కర్జలు, గట్టిగా ఉండే క్రిస్పీగా ఉండవు. కాబట్టి లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. చూడండి వేగిపోయినాయి, తీసేస్తున్నా. ఈ కలర్ రాగానే తీసేయాలి, ఇంతకన్నా ఎక్కువ కలర్ వస్తే కొంచెం ఎర్రగా అయ్యి మంచిగా అనిపించవు. రెండో వై కూడా వేస్తున్నా. మైదాపిండితో చేస్తే తెల్లగా మంచిగా వస్తాయి, కానీ మన హెల్త్కి మంచిది కాదని మైదాపిండి యూజ్ చేయను నేను ఎక్కువ. చూడండి ఎంత మంచి కళ్ళు వచ్చినాయి, సేమ్ మైదాపిండితో చేసిన వాటిలాగానే వచ్చినాయి. చూడండి మనము లో ఫ్లేమ్ మీద కాలుస్తే ఇంత మంచి కళ్ళు వస్తాయి. చూడండి అన్నీ అదే విధంగా మంచి కలర్ వచ్చినాయి. కర్జలు చేయడం అన్నీ అయిపోయినాయి, ఇన్ని అయినాయి. చూడండి చాలా మంచిగా వచ్చినాయి, చాలా టేస్ట్గా వచ్చినాయి. చూడడానికి కూడా మంచిగా మైదాపిండితో చేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు టేస్టింగ్ టైము. చూడండి టేస్ట్ చేసి చెప్తున్నారు ఎట్లున్నాయో. చూడండి మీకు ఇప్పుడు ఒకటి విరగొట్టి చూపిస్తారు, లోపల స్టఫింగ్ ఎంత మంచిగా కనిపిస్తుందండి. మనం 2 స్పూన్లు వేసినాం కదా, అందుకే నిండు వచ్చింది స్టఫింగ్. అట్లా నిండు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందాక లడ్డూలు చేసినాం కదా, ఆ లడ్డూల పౌడరే ఇంట్లో పెట్టి కర్జలు చేసిన. బాగుంటుంది, ప్లస్ చాలా హెల్దీ. మనం అన్నీ హెల్దీయే చేసుకుంటాం కదా. చూడండి సౌండ్ క్రిస్పీగా ఎట్లా వినిపిస్తుంది తింటుంటే, కొరుకుతుంటే. మంచిగా ఎట్లా ఈ పౌడర్ ఉంది కదా, మళ్ళీ కర్జలు చేసుకోకూడదు, చాలా రోజులైంది కదా అని చేసిన. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.